నమస్తే, వెల్కమ్ టు లియో. వివేక హత్య కేసులో దాదాపు అనుమానాస్పద గుర్తులు పెరుగుతూ వస్తున్నాయి. నిన్న జరిగినటువంటి ఒక రంగన్న హత్య కూడా అనుమానాస్పద మృతి అని చెప్పుకోవాలి. దాని మీద ఫోరెన్సిక్ ల్యాబ్కి దాదాపు 20 రకాల టెస్టులు అయితే పంపించారు. ఇవే కాకుండా దస్తగిరి భార్య షబానా కూడా ఆరోపణలు అయితే చేసింది, సంచలన ఆరోపణలు. ఏంటి అంటే దస్తగిరిని ముక్కల కింద నరికేస్తామని చెప్పి బెదిరిస్తున్నారని చెప్పి. మొత్తానికి వివేక హత్య కేసులో ఎప్పుడు ఫుల్ స్టాప్ పడబోతుంది, అది దీని గురించి మనతో మాట్లాడడానికి జనసేన అధికార ప్రతినిధి కుసుంపుడి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. వైఎస్ వివేకానంద రెడ్డికి సంబంధించి చూసుకుంటే మనం గతంలో కూడా ఇది 6 ఏళ్ళు దాటిపోయి 7వ ఏడు అడుగుపెట్టాం. 6 ఏళ్లలో 6 మర్డర్లు, 6 అనుమానాస్పద మృతులు. దీన్ని ఎలా చూడాలంటే, అంటే సొంత బంధువులు లేదు అలా అని చెప్పి బయట వ్యక్తులని కూడా ప్రతి ఒక్కరిని కూడా దీంట్లో అంటే చిన్న వ్యక్తి అయినటువంటి ఒక చాలా చిన్న వయసు అయినటువంటి అభిషేక్ రెడ్డిని కూడా చూస్తున్నాం. మొన్న జరిగినటువంటి ఒక రంగన్న హత్య కేసులో కూడా స్లో పాయిజన్ అని చెప్పేసి ప్రాథమిక నిర్ధారణ అయితే జరిగింది. ఇప్పుడు దస్తగిరిని కూడా ముక్కల కింద నరుకుతూ ఉంటున్నారు. మొత్తానికి మనం ఆటవిక ప్రపంచంలో ఉన్నావా లేదా అంటే ఏం చెప్తారు సార్? ఒకటండి, వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య అన్నది ఒక సంచలనం రేపించినటువంటి దుర్ఘటన. ఆ రోజు నుంచి మనం చూస్తే కూడా ఘటన జరిగిన పొద్దున్నే దాన్ని గుండెపోటు అని చెప్పేసి రకరకాలుగా మాట్లాడడం, వాళ్ళ ఛానల్స్లో ఆ విధంగానటువంటి వార్తలు రాయించుకోవడం, నెక్స్ట్ డేనేమో నారావారి రక్త చరిత్ర అని చెప్పేసి అనడం, ఆ హత్యనకాల చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, ఆదారణ రెడ్డి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పేర్లు రాసేయడం, బురద జల్లే కార్యక్రమాలు చేశారు. ఆ రోజున జరిగినప్పుడు బాడీని చూసిన వెంటనే అది ఖచ్చితంగా మర్డర్ అని ఎవరికైనా అర్థం అవుద్ది. మరి దాన్ని ఎందుకు ఆ విధంగా అనవలసి వచ్చిందో ఆ తర్వాత రకరకాలుగా మాట్లాడారు. మేమేమన్నాం, మేము అలా అనలేదు, ఆ విధంగా రాస్తుందని కూడా మాట తిరిగేశారు వాళ్ళంతా. అయితే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు డిమాండ్ చేశాడు, ఇమ్మీడియట్గా సిబిఐ ఎంక్వైరీ వేయాలి అనేటువంటి డిమాండ్ చేశాడు. అప్పుడు ప్రతిపక్ష నాయకుడు అతను. సరే, అధికారంలోకి వచ్చాడు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఏమన్నాడు, సిబిఐ ఎంక్వైరీ అక్కర్లేదు అన్నాడు. అక్కడి నుంచి మొదలైనటువంటి ఆ విచారణ కావచ్చు, లేకపోతే ఆ మిస్టరీ, మర్డర్ మిస్టరీ ఏదైనా ఉందో, ఈ రోజున నిజంగా మొన్న 15వ తారీఖు 6 సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత నాకు తెలిసి భారతదేశంలో ఎప్పుడూ ఒక మర్డర్ గురించి ఇంతగా దర్యాప్తు కావచ్చు కానీ లేకపోతే ఇంత ఇదిగా ఎప్పుడు జరగల. కడప జిల్లా మొత్తం, నేను అంటే పులివెందులు కాదు, కడప జిల్లా మొత్తం ప్రతి గుమ్మం తట్టినట్టు తట్టారు సిబిఐ ఎంక్వైరీ. అంటే అంత తట్టిన అంటే కొండం తవ్వి ఎలకన పట్టినట్టు ఎలకన కూడా పట్ల అనేక రకమైనటువంటి అనుమానాలు. వివేకానంద రెడ్డి గారి కూతురు కూడా 6 సంవత్సరాల బట్టి సుదీర్ఘమైనటువంటి పోరాటం. ఆమె తన తండ్రి హత్య వెనకాల ఎవరున్నారు, తన తండ్రి హత్యకు సంబంధించిన నిందితుల్ని జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇంకా కూడా పక్కన పెట్టి తిరుగుతున్నాడు అనేటువంటి మాటలు ఆవిడే ఉంది, సొంత చెల్లి కూడా మాట్లాడింది. అంటుంది తర్వాత మీరు చెప్పినట్టుగా ఈ 6 సంవత్సరాల్లో 6 మరణాలు ఏదైతే జరిగినాయో 6 కూడా అనుమానాస్పద మరణాలు. వాళ్ళకి అనారోగ్యంతో ఇప్పుడు రంగన్ గారంటే పోనీ వయసు పెద్ద వయసు అన్నట్టుగా అనుకోవచ్చు, కానీ దానికి కూడా అనుమానాస్పదంగా ఉందో పక్కన టెస్టింగ్లు జరుగుతున్నాయి. చిన్న వయసులో ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు, అభిషేక్ రెడ్డి లాంటి వ్యక్తులు, అలా అంతకుముందు చనిపోయినటువంటి హాస్పిటల్. అంటే ఏమవుతుంటే సాక్షులు మొత్తం కూడా ఈ విధంగా ఆకస్మిక మరణాల కిందకి వెళితే రేపు నిజాలు ఏం బయటకు వస్తాయి? సరే, దస్తగిరి డేర్ చేశాడు, బయటకు వచ్చాడు, అప్రూవర్గా మారాడు, అతను నిలబడ్డాడు. నిలబడిన తర్వాత నిన్న వారి కుటుంబం మీద కూడా, వారి భార్య మీద కూడా వెళ్ళడం, బెదిరించడం అంటే ఎంత పరాకాష్ఠకి వెళ్ళిపోయారంటే వాళ్ళు ఖచ్చితంగా నాకు తెలిసి కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా సెక్యూరిటీ ఇస్తుంది, సెక్యూరిటీ పెంచుతుంది, సెక్యూరిటీ ఇస్తుంది. కానీ అతను కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అవతల వ్యక్తులు ఎటువంటి వ్యక్తులు అన్నదే మనకి జరుగుతున్నటువంటి పరిణామాలు బట్టి మనం చూడొచ్చు. ఖచ్చితంగా ప్రభుత్వం ఇచ్చే భద్రతతో పాటు వ్యక్తిగతంగా వాళ్ళు కూడా భద్రతగా చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఏమవుతుందంటే వీళ్ళు ఈ సాక్ష్యాల్ని మట్టి పెట్టడమే వీళ్ళ పని మీద ఉన్నారు. ఇప్పుడు అది బయటకు వస్తే చాలా పెద్ద తలగా అందరూ బయటకు వస్తారు, వాళ్ళ రాజకీయ భవిష్యత్తులు కావచ్చు అన్నీ కూడా సమాధి అయిపోతాయి అనేటువంటి భావన వాళ్ళకి వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని కదా ఎవరు మాట్లాడారో దస్తగిరితో పాటు అందరినీ కూడా అనుమానాస్పద మృతుల్లోకి చేసేటువంటి అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. నేనంటే కూటమి ప్రభుత్వాన్ని నేను కోరుకున్నాడు భద్రత పెంచాలని. ఆ భార్య కూడా నేను జరిగిన ఘటన మీద ముక్కలు ఇంటికి వచ్చి మరీ ముక్కలుగా నరికేస్తామని బెదిరింపులు ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం భద్రత ఇస్తుంది, కానీ వారు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. నేనేమంటున్నానంటే ఇటువంటిది హత్యలో ఒక పక్కన నుంచి క్యారెక్టర్ అసాసినేషన్. వివేకానంద రెడ్డి గారిని కూడా అతనికి రెండో భార్య గురించి, లేకపోతే వారి అల్లుడి గురించి, వాళ్ళ ఏదో ఆస్తుల గురించి చంపేశారని వాళ్ళ మీద కూడా, అంటే ఒక పక్కన క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు, ఒక డైరెక్ట్గా
హత్యలు జరుగుతున్నాయి. అంటే గతంలో పరిటాల రవి గారి హత్యలు ఎలా జరిగినాయో సేమ్ సినారియో ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది. అందుకని దీని మీద కూడా మనం డిస్కషన్ వెళ్ళింది కదండి. చంద్రబాబు గారు మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడారు. ఖచ్చితంగా ఈ మృతుల మీద అనుమానాస్పదంగా ఉన్నాయి, వీటి మీద సుదీర్ఘమైనటువంటి విచారణ జరగాలని చెప్పేసి అన్నారు. ఒక పక్కన సిబిఐ ఎంక్వైరీ జరుగుతుంది. సిబిఐ ఎంక్వైరీ ఎందుకు అంత నత్తనడగా జరుగుతుందో అని అనుమానాలు కూడా ఉంటున్నాయి. వాళ్ళు కూడా కర్నూలు వెళ్తే వాళ్ళని కూడా రానివ్వలేదు, హాస్పిటల్ దగ్గరికి అక్కడ కూడా రానివ్వలేదు. అటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఈరోజు కూటమి ప్రభుత్వం మారిన తర్వాత అయినా కూడా వాళ్ళకి న్యాయం జరగడానికి ఇంకా లేట్ అవుతుంది అనే భావన ఉంది. ఖచ్చితంగా నేను ఏమంటున్నానంటే, మీరు అన్నట్టుగా దస్తగిరితో పాటు మిగతా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తగు జాగ్రత్తలుగా ఉండాలి. అవతల వ్యక్తులు ఫ్యాక్సిస్ట్ మెంటాలిటీ తోటి మానవత్వం లేనటువంటి వ్యక్తులు, వాళ్ళ సాక్ష్యాలని మొత్తం ఏదోలాగా చెరిపేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఎవరి జాగ్రత్తలు అలా ఉండాలి. కూటమి ప్రభుత్వం కూడా వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి భద్రత కల్పిస్తుంది. నేను ఏమంటానంటే, ప్రభుత్వం ఖచ్చితంగా ఇస్తుంది సార్, కానీ అది కొంత లిమిట్ ఉంటుంది. మనం కూడా ఎలాగ భద్రత ఉంది కదా అని చెప్పేసి విచ్చలవిడిగా బయట తిరుగుతూ అయితే ఇబ్బందికర పరిస్థితులు వస్తాయి. కాబట్టి అందులోనే అప్రూవ్గా ఉన్నటువంటి దస్తగిరి అయితే మరింత జాగ్రత్తగా ఉండాలి. సార్ ఇక్కడ మనం కేసు చూసుకుంటే చాలా వింతగా, ఏదైతే వైఎస్ జగన్ ఫ్యామిలీకి సంబంధించి చూసుకుంటే తమ్ముడు వరుస అయ్యేటువంటి అభిషేక్ రెడ్డి చాలా చిన్న వయసు, అసలుకి లక్షల్లో ఒకరికి ఉండేటువంటి వ్యాధిని ఒకటి చూపించి దీంతో అదిగాక తన డాక్టర్ కూడా మళ్ళీ అదొక కేసు అయితే, అదేవిధంగా చూసుకుంటే భారతిరెడ్డి గారి తండ్రి గంగిరెడ్డి, ఈసీ గంగిరెడ్డి చూసుకుంటే ఆయన ఒక డాక్టరు, హాస్పిటల్ ఉంది, కుట్లేసింది ఆయన హాస్పిటల్ అని చెప్పి తెలుసు. అంటే సొంత వాళ్ళని చంపుకున్న వాళ్ళు ఎక్కడి దాకా తెగిస్తారు అని చెప్పేసి అనుకోవచ్చు అంటారా? అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండ్ కో వాళ్ళకి అధికార దాహం, డబ్బు దాహం, ఇది తప్ప వాళ్ళకి సంబంధాలు, కుటుంబాలు, అక్క చెల్లి, తమ్ముడు, అన్న, తల్లి, ఇటువంటి మానవత్వ సంబంధాలు ఏం ఉండవండి వాళ్ళకి. వాళ్ళకుంటే డబ్బు కావాలి, అధికారం కావాలి. ఈ రెండింటి గురించి ఎవరినైనా సరే మట్టి పెడతారు. తల్లి చెల్లె పారిపోయి బయటికి వెళ్ళిపోయారు కదండి. అటువంటి మనస్తత్వం ఉన్న వ్యక్తులకి ఇంకా బయట వాళ్ళు ఎంతవరకు? నేనంటే ఆ రోజు జరిగినటువంటి ఘటనకు సంబంధించి ఎవరైతే సాక్షులు ఉన్నారో, రంగన కావచ్చు వాచ్మెన్గా, అదేవిధంగా అక్కడ రక్త మార్కులు తుడిచిన వాళ్ళు కావచ్చు, కుట్లేసిన వాళ్ళు కావచ్చు, అందరూ దగ్గర వాళ్ళే కదా. వాళ్ళ దగ్గర దూరమైనది కాదు, సాక్ష్యాలు ఉండకూడదు. సాక్ష్యాలు లేకపోతే దాన్ని ఏదో రకంగా కేసుకి బలమైనటువంటి ఆధారాలు లేకపోతే ఏమవుద్దండి? మన న్యాయస్థానాలు చేసేది అదే కదా. సరైనటువంటి ఆధారాలు, సాక్ష్యాధారాలు చూపించలేదు కాబట్టి ఈ కేసు కొట్టివేస్తూనే ఉంటారు. ఇదే కదా ఇంటర్లో ఒక డైలాగులు. అటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటిది ఏదైనా చేస్తారు. నేనేమంటున్నానంటే, అటువంటి చరిత్ర కూడా వాళ్ళకు ఉంది. గతంలో కూడా వాళ్ళ చరిత్రలు అలా ఉన్నాయి. పరిటాల రవి హత్యలు మనం చూసాం. అదేవిధంగా కుటుంబంలో ఉన్నటువంటిది రాజశేఖర రెడ్డి గారు చనిపోతేనే అది దుర్ఘటన. దాని వెనకాల ఏదో కుట్ర ఉందని చెప్పేసి రిలయన్స్, అంబానీ రకరకాల మాట్లాడి రిలయన్స్ స్టోర్ల మీద దాడులు చేసి రచ్చ చేసి మళ్ళీ అదే రిలయన్స్ సంబంధించిన వ్యక్తులకి ఎంపీ టికెట్లు ఇచ్చినటువంటి వ్యక్తులు వీళ్ళకి అదే అంటున్నానండి. వీళ్ళకి డబ్బు కావాలి, పదవులు కావాలి, ఇంకా వీళ్ళకి వేరే సంబంధాలు ఏముండవు. ఖచ్చితంగా నేను అంటుంది, వీళ్ళందరూ కూడా ఎవరైతే ఈ కేసుకు సంబంధించి సాక్షులు ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా భయంగా పోతున్నారు. జగన్ గారు చాలా భయం. అంటే ఏ రోజు ఎవరొచ్చి ఏం చేస్తారో తెలియని పరిస్థితులు. ఈరోజు దస్తగిరి నిజంగా ధైర్యంగా బయటకు వచ్చి అప్రూవర్గా మారాడాడు, కానీ అతనికి కూడా ప్రాణహాని ఉంది. ఖచ్చితంగా ప్రాణహాని ఉంది. అతను అప్రూవర్గా మారాడు కాబట్టి అతను కూడా సాక్ష్యం చెరిపేస్తే భారం బాగా తగ్గుద్ది. ఎవరైతే వీళ్ళని కాపాడుకుంటున్నారో పక్కన కూర్చోబెట్టుకుని ఆ వ్యక్తుల్ని సేఫ్ చేయడమే ఈరోజు జగన్ రెడ్డి గారు చేసే పని. ఖచ్చితంగా అతను ఎవరైతే కాపాడుతున్నాడో ఆ కాపాడుతున్న వ్యక్తులకి జైలు శిక్ష పడకుండా ఎంతవరకు సుదీర్ఘంగా ప్రయాణం చేయాలి అంతవరకు వెళ్తారు. వీళ్ళు మొహమాటాలు ఉండవు, మానవత్వాలు ఉండవు, ఉండవు వీళ్ళకి. ఖచ్చితంగా ఇప్పటికైనా ఈ సాక్షులందరూ కూడా కొంచెం తగు భద్రతా చర్యలు వారోళ్ళు తీసుకోవాలి. ప్రభుత్వం కూడా ఖచ్చితంగా వాళ్ళకి సెక్యూరిటీ సిస్టమ్ కల్పిస్తుంది. సో చూద్దామండి. ఖచ్చితంగా మీరు అన్నట్టుగా సునీత గారు కావచ్చు, సునీత గారి భర్త రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా అప్రూవర్గా మారిన దస్తగిరికి కావచ్చు, వీళ్ళందరినీ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అయితే కోరుకుందాం. నమస్తే.